హాయ్ స్టూడెంట్స్, ఇండియన్ పాలిటీ తెలుగు మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్కు స్వాగతం సుస్వాగతం. ఈ వీడియోలో మనం కొన్ని ఇండియన్ పాలిటిక్స్ సంబంధించిన మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ నేర్చుకుందాం. ఓకే, ఫస్ట్ వచ్చేసి భారత ప్రభుత్వ చట్టం 1935 ప్రకారం కార్యనిర్వహణ అధికారం ఎవరికి ఉండేది? భారత ప్రభుత్వ చట్టం 1935 ప్రకారం కార్యనిర్వహణ అధికారం ఎవరికి ఉండేది? కౌన్సిల్లోని గవర్నర్ జనరల్కు. సో కౌన్సిల్లోని గవర్నర్ జనరల్కు కార్యనిర్వహణ అధికారం ఉండేదండి యాజ్ పర్ భారత ప్రభుత్వ చట్టం 1935. బ్రిటిషర్లు బెంగాల్లో సుప్రీంకోర్టును ఏ సంవత్సరంలో ఏర్పాటు చేశారు? బ్రిటిషర్లు బెంగాల్లో సుప్రీంకోర్టును ఏ సంవత్సరంలో ఏర్పాటు చేశారండి? 1774. 1773 నుంచి 1857 వరకు చేసిన చట్టాలను ఎలా వ్యవహరిస్తారు? 1773 నుంచి 1857 వరకు చేసిన చట్టాలని చార్టర్ చట్టాలు అంటారు. 1773 టు 1857. నెక్స్ట్, భారత ప్రభుత్వ చట్టం 1935 ప్రకారం ఎన్ని జాబితాలు ఉండేవి? భారత ప్రభుత్వ చట్టం 1935 ప్రకారం ఎన్ని ప్రభుత్వ చట్టాలు ఉండేవి? 3. నెక్స్ట్, భారత్లో బ్రిటిష్ సామ్రాజ్యానికి పునాది వేయడానికి కారకుడు ఎవరు? భారత్లో బ్రిటిష్ సామ్రాజ్యానికి పునాది వేయడానికి కారకుడు రాబర్ట్ క్లైవ్. భారత ప్రభుత్వ చట్టం 1919లోని ప్రధాన అంశాలు ఏవి? భారత ప్రభుత్వ చట్టం 1919లో ప్రధాన అంశాలు ఏవి? రాష్ట్రాల కార్యనిర్వాహక ప్రభుత్వంలో ద్వంద్వ పాలనను ప్రవేశపెట్టడం, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ అధికారాలను నిర్వహించడం, కేంద్ర రాష్ట్రాలకు శాసన నిర్మాణ అధికారాన్ని సంక్రమింపజేయడం. ఈ మూడు భారత ప్రభుత్వ చట్టంలోని ప్రధాన అంశాలు. మొదటిసారిగా ఏ బ్రిటిష్ చట్టం భారతీయులకు పాలనలో భాగస్వామ్యం కల్పించడానికి ఉద్దేశించింది? మొదటిసారిగా ఏ బ్రిటిష్ చట్టం భారతీయులకు పాలనలో భాగస్వామ్యం కల్పించడానికి ఉద్దేశించింది? ఇండియన్ కౌన్సిల్ చట్టం 1861. గట్టి బ్రేకులు ఉండి ఇంజన్ లేని యంత్రం అని నెహ్రూ దేన్ని పేర్కొన్నారు? గట్టి బ్రేకులు ఉండి ఇంజన్ లేని యంత్రం అని నెహ్రూ దేన్ని పేర్కొన్నారు? 1935 భారత ప్రభుత్వ చట్టం. 1935 భారత ప్రభుత్వం. మత ప్రాతిపదిక నియోజకవర్గాల పితామహుడిగా ఎవరిని పేర్కొంటారు? మత ప్రాతిపదిక నియోజకవర్గాల పితామహుడిగా ఎవరిని పేర్కొంటారు? లార్డ్ మింటో. భారతదేశంలో ఏ చట్టం ద్వారా తొలి అధికారిక శాసనసభను ఏర్పాటు చేస్తారు? భారతదేశంలో ఏ చట్టం ద్వారా తొలి అధికారిక శాసనసభను ఏర్పాటు చేశారు? చార్టర్ చట్టం 1853. మౌంట్ బ్యాటన్ ప్రణాళిక లక్ష్యం ఏమిటి? మౌంట్ బ్యాటన్ ప్రణాళిక లక్ష్యం బ్రిటిషర్ల నుంచి భారతీయులకు అధికారాన్ని బదిలీ చేసే పద్ధతిని మౌంట్ బ్యాటన్ ప్రణాళిక లక్ష్యం. బ్రిటిషర్ల నుండి భారతీయులకు అధికారాన్ని బదిలీ చేసే పద్ధతిని మౌంట్ బ్యాటన్ ప్రణాళిక లక్ష్యం అంటారు. ద్వంద్వ పరిపాలనను ఎప్పుడు ప్రవేశపెట్టారు? ద్వంద్వ పరిపాలనను భారత ప్రభుత్వ చట్టం 1919లో ప్రవేశపెట్టారు. రాజ్యాంగవాదాన్ని మొదటిసారి శాస్త్రీయంగా వివరించిన తత్వవేత్త ఎవరు? రాజ్యాంగవాదాన్ని మొదటిసారి శాస్త్రీయంగా వివరించిన తత్వవేత్త అరిస్టాటిల్. కింది వాటిలో ఏ చట్టాన్ని మొదటి లిఖిత రాజ్యాంగంగా అభివర్ణిస్తారు? కింది వాటిలో ఏ చట్టాన్ని మొదటి లిఖిత రాజ్యాంగంగా అభివర్ణిస్తారు? రెగ్యులేటింగ్ చట్టం 1773. మొదటిసారిగా మత ప్రాతిపదికన ప్రత్యేక నియోజకగణాల ఏర్పాటుకు అవకాశం కల్పించిన చట్టం ఏది? మొదటిసారిగా మత ప్రాతిపదికన ప్రత్యేక నియోజకగణాల ఏర్పాటుకు అవకాశం కల్పించిన చట్టం 1909. రాష్ట్రాల్లో ద్విసభా పద్ధతికి అవకాశం కల్పించిన చట్టం ఏది? రాష్ట్రంలో ద్విసభా పద్ధతికి అవకాశం కల్పిన చట్టం 1935. కింది వాటిలో భారత ప్రభుత్వ చట్టం 1935 సరికాని అంశం ఏది? కింది వాటిలో భారత ప్రభుత్వ చట్టం 1935లో సరికాని అంశం
సార్వజనీన ఓటు హక్కు. సార్వజనీన ఓటు హక్కు. కింది వాటిలో ఏ చట్టం ద్వారా గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్ పదవిని గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియాగా మార్చారు? కింది వాటిలో ఏ చట్టం ద్వారా గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్ పదవిని గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియాగా మార్చారు? 1833. నెక్స్ట్, సైమన్ కమిషన్ ముఖ్య ఉద్దేశం ఏమిటి? సైమన్ కమిషన్ ముఖ్య ఉద్దేశం 1919 చట్టం ద్వారా ప్రవేశపెట్టిన సంస్కరణలను సమీక్షించడం సైమన్ కమిషన్ ముఖ్య ఉద్దేశం. కింది వాటిలో ఏ ప్రతిపాదనను భారత ప్రజల స్వేచ్ఛా స్వాతంత్ర్యాల మాగ్నా కార్టాగా పేర్కొంటారు? కింది వాటిలో ఏ ప్రతిపాదనను భారత ప్రజల స్వేచ్ఛా స్వాతంత్ర్యాల మాగ్నా కార్టాగా పేర్కొంటారు? విక్టోరియా రాణి ప్రకటన. మహాత్మా గాంధీ హాజరైన రౌండ్ టేబుల్ సమావేశం ఏది? మహాత్మా గాంధీ హాజరైన రౌండ్ టేబుల్ సమావేశం రెండో రౌండ్ టేబుల్ సమావేశం. భారత ప్రభుత్వ చట్టం 1935ను బానిసత్వానికి నూతన పత్రంగా పేర్కొన్నవారు ఎవరు? భారత ప్రభుత్వ చట్టం 1935ను బానిసత్వానికి నూతన పత్రంగా పేర్కొన్నవారు ఎవరు? జవహర్లాల్ నెహ్రూ. కింది వాటిలో ఏ ప్రతిపాదనల మేరకు రాజ్యాంగ పరిషత్ ఏర్పాటైంది? కింది వాటిలో ఏ ప్రతిపాదనల మేరకు రాజ్యాంగ పరిషత్తు ఏర్పాటైంది? క్యాబినెట్ ప్రతిపాదనలు. క్యాబినెట్ ప్రతిపాదనలు. ఇవ్వండి ఈ వీడియోలోని ఇండియన్ పాలిటిక్స్ సంబంధించిన మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. వచ్చే వీడియోలో మరికొన్ని ఇండియన్ పాలిటిక్స్ క్వశ్చన్స్తో కలుద్దాం. ఈ